నువ్వు అడల్ట్ జోక్స్ నా మీద వేయకు అని ఘాటుగా సమాధానం చెప్తుంది. అప్పుడు విష్ణుప్రియ, నేనేమి అలాంటి ఉద్దేశంతో మాట్లాడలేదు, ఒకవేళ మీరు బాధపడుతుంటే క్షమించండి అని అంటుంది. అక్కడితో ఆ మ్యాటర్ వదిలేసి ఉంటుంటే విష్ణుప్రియకి చాలా గౌరవం దక్కేది. కానీ అలా చెయ్యలేదు. ముందుగా సోనియా మరియు అభయ్ మాట్లాడుకుంటున్న సమయంలో సీత వెళ్లి సోనియాకి వివరిస్తూ, నేను నిజంగా విష్ణుప్రియకి అలా చేయమని చెప్పలేదు, దయచేసి నన్ను క్షమించు అని అంటుంది. అలా వాళ్ల మధ్య మంచిగా డిస్కషన్ నడుస్తున్న సమయంలో విష్ణుప్రియ కోపంతో సోనియా ఉంటున్న రూంలోకి తీసుకొచ్చేసింది. నేను అనని మాటని అన్నాను అని చెప్పి నా మీద కొన్ని మాటలు వదిలేశావు. నేనేమి నువ్వు మణికంఠ బాగా ఒకరికొకరు కలిసిపోయారు, మీ మధ్య ఏదో జరుగుతుంది, అలాంటి మాటలు మాట్లాడలేదు, కేవలం కామెడీ కోసం మాట్లాడాను అని అంటుంది. దీనికి కోపం తెచ్చుకున్న సోనియా, జస్ట్ స్టాప్ ఇట్, ఏం మాట్లాడుతున్నావు అంటూ విష్ణుప్రియపై అరుస్తుంది. అలా వాళ్ల మధ్య పెద్ద గొడవ జరిగిన తర్వాత సోనియా అభయ్తో